వినాయక్ దామోదర్ సావర్కర్, మే 28, 1883, ఫిబ్రవరి 26, 1966, భారత రాజకీయ నాయకుడు, కార్యకర్త, రచయిత. ఈయన 1922లో రత్నగిరి కారాగారంలో ఉండగా హిందూత్వ అనే రాజకీయ హిందూ జాతీయవాదాన్ని అభివృద్ధి చేశాడు. హిందూ మహాసభ ఏర్పాటులో ఈయన కీలక సభ్యుడు. తన ఆత్మకథ రాసినప్పటి నుంచి ఆయన పేరు ముందు వీర్ అనే పదాన్ని వాడటం ప్రారంభించాడు. హిందూ మహాసభలో చేరిన తర్వాత హిందువులనందరినీ భారతీయత పేరు మీదుగా ఏకతాటిపైకి తెచ్చేందుకు హిందూత్వ అనే పదాన్ని వాడాడు. సావర్కర్ నాస్తికుడు. సావర్కర్ ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉండగానే తన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించాడు. పుణెలోని ఫెర్గూసన్ కళాశాలలో కూడా వీటిని కొనసాగించాడు. ఇతను తన సోదరుడితో కలిసి రహస్యంగా అభినవ భారత్ సొసైటీ అనే సంస్థను స్థాపించాడు. తర్వాత తన న్యాయ విద్య కోసం యుకెకి వెళ్ళినప్పుడు అక్కడ ఇండియా హౌస్, ఫ్రీ ఇండియా సొసైటీ సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించాడు. విప్లవం ద్వారా భారతదేశం సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని పొందాలని పుస్తకాలు రాశాడు. 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామాన్ని గురించి ఈయన రాసిన ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తకాన్ని బ్రిటిష్ వారు నిషేధించారు. 1910లో విప్లవ సంస్థ ఇండియా హౌస్తో సంబంధాలు కలిగి ఉన్నందున ఈయనను అరెస్ట్ చేసి భారత్కు తరలించారు. భారత్కు వచ్చే దారిలో ఫ్రాన్స్లో తాను ప్రయాణించే ఓడ ఎస్ఎస్ మర్సిలెస్ నుంచి నీళ్లలో దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఫ్రెంచి ఓడరేవు అధికారులు అతన్ని తిరిగి బ్రిటిష్ అధికారులకు అప్పగించారు. భారత్కు రాగానే సావర్కర్కు 50 ఏళ్ల జైలు శిక్ష విధించిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను అండమాన్ దీవుల్లోకి సెల్యులార్ జైలుకు తరలించారు. తర్వాత ఆయన బ్రిటిష్ అధికారులకు ఎన్నో క్షమాపణ లేఖలు రాసిన తర్వాత 1924లో ఆయన్ను విడుదల చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించడం దాదాపు మానివేశాడు. 1937 తర్వాత ఆయన విస్తృతంగా పర్యటించడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే వక్తగా, రచయితగా మారి హిందూ జాతీయవాదాన్ని, సమాజంలో ఏకత్వాన్ని సమర్థించాడు. 1938లో మరాఠీ సాహిత్య సమ్మేళన్కు అధ్యక్షుడిగా ఉన్నాడు. హిందూ మహాసభకు అధ్యక్షుడిగా భారతదేశాన్ని ఒక హిందూ రాష్ట్రమనే భావనను ఆమోదించాడు. ముస్లింలు ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటు అనే కల నుంచి బయటపడితే సిక్కులతో కలిసి సిక్కిస్తాన్ ఏర్పాటు చేయవచ్చని సిక్కులకు భరోసా ఇచ్చాడు. సావర్కర్ హిందూ రాజ్యం గురించే కాకుండా పంజాబ్లో సిక్కుల కోసం సిక్కిస్తాన్ ఏర్పాటు గురించి కూడా ఆలోచించాడు. అయితే 1939 సంవత్సరంలో ముస్లిం లీగ్, కాంగ్రెస్ నుంచి వేరుపడటం, సావర్కర్ను కాంగ్రెస్ తనలో కలుపుకోకపోవడం వలన ముస్లిం లీగ్తో అనుబంధం ఏర్పరుచుకున్నాడు. అంతేకాకుండా రెండు దేశాలుగా ఏర్పడటాన్ని సమర్థించాడు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించి దాన్ని అధికారికంగా బహిష్కరించాడు. స్టిక్ టు యువర్ పోస్ట్స్ అనే ఒక లేఖ కూడా రాసి, రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైన్యంలో చేరాడు. 1948లో సావర్కర్ను మహాత్మా గాంధీ హత్యలో సహకుట్రదారుగా చేర్చారు. అయితే ఆధారాలు లేకపోవడంతో కోర్టు అతన్ని విడుదల చేసింది. ఈయన మే 28, 1883న మహారాష్ట్ర, నాసిక్ నగరం సమీపంలోని బగూర్ గ్రామంలో ఒక మరాఠీ చిత్పవన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి పేరు దామోదర్ సావర్కర్, తల్లి రాధాబాయి. ఈయనకు గణేష్, నారాయణ్ అనే ఇరువురు సోదరులు, మైనా అనే సోదరి ఉన్నారు. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. తన చిన్నతనములో వినాయక్ దామోదర్ సావర్కర్ అన్నయ్య గణేష్, బాబారావు ప్రభావంతో ఆయన కూడా ఒక విప్లవాత్మక యువకుడు అయ్యాడు. 12 సంవత్సరాల వయస్సులో తమ గ్రామంలో జరిగిన హిందూ ముస్లిం గొడవల తర్వాత తన మిత్ర బృందాన్ని కూడదీసుకుని మసీదు మీద దాడి చేసి, మసీదును మాకు ఇష్టం వచ్చినట్లు ధ్వంసం చేశాము అని పేర్కొన్నాడు. 1903లో ఈయన అన్న గణేష్ సావర్కర్తో కలిసి మిత్రా మేళా అనే రహస్య యువ బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఇది 1906లో అభినవ్ భారత్ సొసైటీగా మారింది. బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదోసి హిందువుల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. విద్యార్థి నాయకుడు. పుణెలోని ఫెర్గూసన్ కళాశాలలో చేరిన తర్వాత కూడా సావర్కర్ తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించాడు. ర్యాడికల్ నేషనలిస్ట్ నాయకుడైన బాలగంగాధర్ తిలక్ నుంచి సావర్కర్ స్ఫూర్తి పొందాడు. ఆయన కూడా యువకుడైన సావర్కర్ చురుకుదనాన్ని కనిపెట్టి 1906లో లండన్లో న్యాయవిద్య చదవడం కోసం శివాజీ స్కాలర్షిప్ వచ్చేందుకు సహాయం చేశాడు. లండన్లో చదువు. సావర్కర్ లండన్లోని గ్రేస్ ఇన్ లా కాలేజీలో చేరాడు. ఇండియా హౌస్, ఫ్రీ ఇండియా సొసైటీ లాంటి సంస్థ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించాడు.
అక్కడ తన తోటి భారతీయ విద్యార్థులను ప్రేరేపించి స్వేచ్ఛ కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి ఫ్రీ ఇండియా సొసైటీ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. 1857 తిరుగుబాటు తరహాలో వీర్ సావర్కర్ స్వాతంత్ర్యం సాధించడానికి గెరిల్లా యుద్ధం గురించి ఆలోచించాడు. భారత స్వాతంత్ర్య యుద్ధ చరిత్ర పేరుతో ఒక పుస్తకం రాశాడు. ఇది స్వేచ్ఛ కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి చాలా మంది భారతీయులను ప్రేరేపించింది. ఈ పుస్తకాన్ని బ్రిటిష్ వారు నిషేధించినప్పటికీ అనేక దేశాలలో ప్రజాదరణ పొందింది. వీర సావర్కర్ యువతను దేశభక్తులుగా తయారు చేసి సైన్యంగా చేసుకున్నాడు. సావర్కర్ ఇటాలియన్ జాతీయ నాయకుడైన జసెప్పీ మజ్జిని జీవితం, అతని భావాలను చూసి స్ఫూర్తి పొందాడు. లండన్లో ఉండగానే అతని జీవిత చరిత్రను మరాఠీలోకి అనువాదం చేశాడు. మదన్లాల్ ధింగ్రా అనే సహవిద్యార్థి ఆలోచనలను ప్రభావితం చేశాడు. 1909లో మదన్లాల్ కర్జన్ విల్లీ అనే బ్రిటిష్ భారత ఆర్మీ అధికారిని హత్య చేశాడు. అతను వాడిన తుపాకీ సావర్కర్ అతనికి సమకూర్చాడు అని జర్గన్స్మయర్ అనే ఆంగ్లేయుడు ఆరోపించాడు. ఇంకా మదన్లాల్ ధింగ్రా ఉరిశిక్షకు ముందు చివరి మాటలను కూడా సావర్కరే సరఫరా చేశాడని జర్గన్స్మయర్ అభిప్రాయపడ్డాడు. కర్జన్ విల్లీ హత్యకు కొద్ది రోజుల తర్వాత సావర్కర్ మొదటిసారిగా గాంధీని లండన్లో కలుసుకున్నాడు. గాంధీ అక్కడ ఉన్నన్ని రోజులు వలసవాదులతో తీవ్రవాదం, గెరిల్లా యుద్ధంతో ఎదుర్కోవడం వ్యర్థమైన పని అని సావర్కర్, ఇంకా ఇతర జాతీయవాదులతో చర్చలు చేశాడు. భారతదేశంలో వీర్ సావర్కర్ అన్నయ్య మింటో మోర్లే సంస్కరణ అని పిలువబడే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909కు వ్యతిరేకంగా నిరసనను నిర్వహించారు. ఈ నిరసనతో బ్రిటిష్ పోలీసులు వీర్ సావర్కర్ నేరానికి కుట్ర పన్నారని, అతనిపై వారెంట్ జారీ చేశారని పేర్కొన్నారు. అరెస్టు నుండి తప్పించుకోవడానికి వీర్ సావర్కర్ పారిస్కు పారిపోయాడు. అక్కడ బికాజీ కామా ఇంట్లో ఆశ్రయం పొందాడు. 1910 మార్చి 13న అతన్ని బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేశారు. కానీ పారిస్లో వీర్ సావర్కర్ను అరెస్టు చేయడానికి బ్రిటిష్ అధికారులు తగిన చట్టపరమైన చర్యలను ప్రారంభించకపోవడంతో ఫ్రెంచ్ ప్రభుత్వం మండిపడింది. బ్రిటిష్ అధికారులు, ఫ్రెంచ్ ప్రభుత్వం మధ్య వివాదాన్ని శాశ్వత న్యాయస్థానం 1911లో ఒక తీర్పు ఇచ్చింది. వీర్ సావర్కర్పై తీర్పు వెలువడిందని అతనికి 50 సంవత్సరాల జైలు శిక్ష వేశారు. వీర సావర్కర్ను బొంబాయికి పంపి 1911 జూలై 11న అండమాన్, నికోబార్ ద్వీపానికి తీసుకువెళ్లారు. అక్కడ కాలాపానీగా ప్రసిద్ధి చెందిన సెల్యులార్ జైలులో నిర్బంధించి తీవ్రంగా హింసించారు. అయినా సావర్కర్లో జాతీయ స్వేచ్ఛా స్ఫూర్తి కొనసాగింది. జైలులో తన తోటి ఖైదీలకు చదవడం, వ్రాయడం నేర్పడం ప్రారంభించాడు. జైలులో ప్రాథమిక గ్రంథాలయాన్ని ప్రారంభించడానికి ఆయన ప్రభుత్వం నుండి అనుమతి తీసుకున్నాడు. వీర సావర్కర్ను నిర్బంధించిన సెల్యులార్ జైలు, సెల్యులర్ జైల్, అండమాన్ ప్రవేశద్వారం. భారతదేశం స్వాతంత్ర్యం సాధించబడుతుందని భావించి సమాధిని సాధించాలనే కోరికను ప్రకటించాడు. అతను 1966 ఫిబ్రవరి 1న నిరాహార దీక్షను ప్రారంభించాడు. 1966 ఫిబ్రవరి 26న కన్నుమూశాడు. అండమాన్, నికోబార్ దీవుల ద్వీపసమూహం పోర్ట్ బ్లెయిర్లో ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలిగి ఉంది. దీనికి వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఐఎక్స్సిడ్ అని పేరు పెట్టారు. పోర్ట్ బ్లెయిర్ అండమాన్, నికోబార్ దీవుల రాజధాని నగరం. భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంలో చురుకుగా పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్, వినాయక్ దామోదర్ సావర్కర్ పేరు మీద ఈ విమానాశ్రయానికి పేరు పెట్టారు. ప్రసిద్ధ అండమాన్ సెల్యులార్ జైలులో ఏకాంత గదిలో పరిమితమైన రాజకీయ ఖైదీగా వీర్ సావర్కర్ 10 బాధాకరమైన సంవత్సరాలు గడిపాడు. ఆంగ్ల రచనలు: హూ ఈజ్ ఎ హిందూ, సమగ్ర సావర్కర్ వాంగ్మయ, ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857, మై ట్రాన్స్పోర్టేషన్ ఫర్ లైఫ్. హిందీ రచనలు: ఆజనం కారవాస్ అర్ధత్ అండమాన్ కా ప్రియ ప్రవాస్, సావర్కర్ సమగ్ర సావర్కర్, కాలా పానీ సావర్కర్, మేరా అజేవాన్ కరావాస్ సావర్కర్, 1857 కా స్వాతంత్ర్య సమర్ సావర్కర్, మైజినీ చరిత్ర సావర్కర్. కుల వ్యవస్థ. సావర్కర్ కుల వ్యవస్థను, అస్పృశ్యతను విమర్శించాడు. కుల వ్యవస్థ హిందూ సమాజాన్ని నిందించదగినదిగా ఉన్నదని సావర్కర్ గమనించాడు. కాలా పానీ జైలు శిక్ష నుండి తిరిగి వచ్చిన తరువాత సావర్కర్ కులాంతర
భోజనాన్ని నిర్వహించడం ప్రారంభించాడు. 1930 సంవత్సరములో సావర్కర్ మొదటి పాన్ హిందూ గణేష్ చతుర్థిని ప్రారంభించాడు. ఈ ఉత్సవాలకు అస్పృశ్యులు అని పిలవబడే వారు అనువదించిన కీర్తనలతో ఉంటాయి. ఉన్నత కులాలకు చెందిన వారు ఈ భక్తి గీతాలను అందించిన వారికి పూలమాలలు వేస్తారని చెప్పారు. మహిళలు బహిరంగంగా ఉపన్యాసాలు ఇవ్వడం, కులాంతర భోజనాలు ఈ ఉత్సవాలలో ప్రత్యేక లక్షణాలు. 1931లో రత్నగిరిలో పతిత్ పవన్ ఆలయం స్థాపించబడింది. ఈ ఆలయం అన్ని కులాల నుండి ప్రాతినిధ్యం కలిగి ఉంది. వీటిలో మునుపటి అస్పృశ్యులకు చెందినవారు కూడా ఉన్నారు. 1933 మే 1న సావర్కర్ అన్ని కులాల హిందువుల కోసం ఒక హోటల్ ప్రారంభించాడు. మహార్ కులానికి చెందిన ఒక వ్యక్తి అక్కడ ఆహారాన్ని వడ్డిస్తారు. వినాయక్ దామోదర్ సావర్కర్ ఆంగ్ల, హిందీ భాషలలో కొన్ని రచనలు చేశాడు.